వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేటలో ప్రైవేట్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలి. ఇప్పటికే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వస్త్రాలు టెస్కో నుండి కొనలేమని గవర్నమెంట్ కొనము అని చెప్పడంతో చేనేత సొసైటీలు నూలు కొనడం ఆపేశారు. చేనేత కార్మికులకు ఇక నుంచి పని ఉండదని అంటున్నారు. ప్రైవేట్ వాళ్ళకి టెండర్కు ఇచ్చారు అని చెప్పడంతో చేనేత కార్మికులు అయోమయంలో పడ్డారు. అయ్యో మాకు ఉపాధి కోల్పోతే మేము ఎక్కడికి పోవాలి అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తొందరగా స్పందించి వస్త్రాలు ఆర్డర్ టెస్కోకే ఇవ్వాలని చేనేత కార్మికులు ధర్నాకు దిగడం జరిగింది. టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలి. ఈ ధర్నాలో పాల్గొన్న వారి పేరు దిడ్డి రమేష్ గారు, బూరా లక్ష్మీనారాయణ, బాసాని నవీన్, దూబాసి రవి, దాసరి రమేష్, వడ్డపెల్లి శ్రీను, వనం దేవరాజ్, సామాల భక్షపతి, కుసుమ శరత్, తుమ్మ ప్రభాకర్ మరియు చేనేత కార్మికులు. టెండర్ అంటే ఆప్కో ద్వారా ఖరీదు చేయకుండా ఆప్కో టెస్కో టెస్కో ద్వారా వస్త్రాలు ఖరీదు చేయకుండా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు ద్వారా టెండర్ విధానంతో కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ధర్నా చేయడం జరుగుతుంది. స్వతంత్ర ఉద్యమం కంటే ముందు మన కొండా లక్ష్మణ్ బాబుజీ చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసి ఆప్కోను ఏర్పాటు చేసి ఆ రోజు ఆప్కో ఈ రోజు టెస్కోగా మారింది. అలాంటి విధానాన్ని స్వతంత్ర ఉద్యమం కంటే ముందు నడిచే ఈ ఆప్కో విధానాన్ని టెస్కో విధానాన్ని రద్దుపరిచి ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వడం వల్ల చేనేత కార్మికులు నష్టపోతారు. రెక్కాడితే డొక్కాడని చేనేత కార్మికులకు ప్రభుత్వ విధానాన్ని కొనుగోలు చేయాలి. ప్రైవేటు విధానాన్ని కొనసాగిస్తే చేనేత సంఘాలు ఇప్పటికే మూతపడ్డాయి. 75% ఉన్న 25% కూడా కొనసాగే కట్టు లేదు. ప్రైవేట్ వాళ్ళు మన వస్త్రాలు కొన్నారు. ప్రైవేటీకరణ అంటే చాలా గ్లోబలీకరణలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఆప్కో ద్వారానే ఖరీదు చేసి టెస్కో ద్వారానే ఖరీదు చేసి మన చేనేత కార్మికులను ఉన్న 50% కార్మికులను పని కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ ధర్నా ఉద్దేశం చేనేత కార్మికుల ఐక్యత.